అది 2001 సెప్టెంబర్ 11 ఉదయం 8:45 అంతా వాళ్ళ ఉద్యోగాల రీత్యా రోజులాగానే ఆఫీసులకు వెళ్తున్నారు. సడన్గా ఒక విమానంతో వాళ్ళ ఎదురుగా ఉన్న టవర్స్పై దాడి. అది చూస్తూ కంగారు పడుతూ ఉండగానే మరొక విమానంతో పక్కనే ఇంకొక టవర్పై మరో దాడి. కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు అంతా శూన్యం. ఇంతకీ అదెక్కడ? అది చేసింది ఎవరు? ఇదంతా తెలుసుకోవడం కోసం మీరు రెడీగా ఉన్నారా? వీటన్నిటికీ కారణం లాడెన్ అని అంటారు. అసలు లాడెన్ ఎవరు? అతని గురించి మనం తెలుసుకుందాం. లాడెన్ గురించి మనం తెలుసుకునే ముందు లాడెన్ తండ్రి తల్లి గురించి మనం తెలుసుకుందాం. లాడెన్ తండ్రి పేరు మొహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్. ఇతని తల్లి పేరు హమీదా అల్ అట్టాస్. లాడెన్ తండ్రి మొహమ్మద్ 22 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 54 మంది పిల్లలకు జన్మను కూడా ఇచ్చాడు. వారిలో 25 మంది కొడుకులు, 29 మంది కూతులు ఉన్నారు. వీరిలో లాడెన్ 15వ వాడు. 23వ పెళ్లి చేసుకోవడానికి వెళ్తూ లాడెన్ తండ్రి విమాన ప్రమాదంలో చనిపోయాడు. తండ్రి చనిపోయే సమయానికి లాడెన్కి 11 ఏళ్ళు ఉండవచ్చు. లాడెన్ తండ్రి పుట్టింది 1908వ సంవత్సరంలో యెమెన్లో జన్మించాడు. ఇతను చనిపోయింది సెప్టెంబర్ 13, 1967. అప్పటికే ఇతనికి దాదాపు 59 సంవత్సరాలు ఉండేవి. ఇక లాడెన్ తల్లి గురించి తెలుసుకుందాం. లాడెన్ తల్లి పేరు హమీదా అల్ అట్టాస్. ఈమె 1934లో జన్మించింది. ఇప్పుడు లాడెన్ గురించి, లాడెన్ చేసుకున్న మొదటి వివాహం గురించి తెలుసుకుందాం. అది 2001 సెప్టెంబర్ 11 ఉదయం 8:45 అంతా వాళ్ళ ఉద్యోగాల రీత్యా రోజులాగానే ఆఫీసులకు వెళ్తున్నారు. సడన్గా ఒక విమానంతో వాళ్ళ ఎదురుగా ఉన్న టవర్స్పై దాడి. అది చూస్తూ కంగారు పడుతూ ఉండగానే మరొక విమానంతో పక్కనే ఇంకొక టవర్పై మరో దాడి. కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు అంతా శూన్యం. ఇంతకీ అదెక్కడ? అది చేసింది ఎవరు? ఇదంతా తెలుసుకోవడం కోసం మీరు రెడీగా ఉన్నారా? వీటన్నిటికీ కారణం లాడెన్ అని అంటారు. అసలు లాడెన్ ఎవరు? అతని గురించి మనం తెలుసుకుందాం. లాడెన్ 1957వ సంవత్సరం మార్చి 10వ తేదీన సౌదీ అరేబియాలోని రియాద్లో పుట్టాడు. ఇతను తన తండ్రికి 15వ కొడుకు. లాడెన్ పూర్తి పేరు ఉసామా బిన్ మొహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్. 17 ఏళ్ల వయసులోనే మేనమామ కూతురైన నజ్వా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె 30 ఏళ్లలోపే 7 కొడుకులకు జన్మనిచ్చింది. 1973లో లాడెన్ చదువుకునే రోజుల్లో ముస్లిం గ్రూపులతో పరిచయాలు పెరిగాయి. మహమ్మద్ కుతుబ్, అబ్దుల్లా ఆజం వంటి వారి బోధనలతో నరాన జిహాద్ సిద్ధాంతాలను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత 1979లో కాలేజ్ నుండి డైరెక్ట్గా లాడెన్ పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. అబ్దుల్ ఆజంతో కలిసి సోవియట్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో పోరాడుతున్న ముజాహిద్దీన్లకు సహాయం చేశాడు. ఇందుకోసం తన సొంత డబ్బును ఖర్చు చేశాడు. 1979 నుండి 1989 వరకు జరిగిన ఈ యుద్ధంతో అమెరికాకు లాడెన్ పరిచయం అయ్యాడు. ఆగస్టు 11, 1988లో ఆల్ ఖైదా ఆవిర్భవించింది. ఆఫ్ఘన్ నుండి దళాలను సోవియట్ ఉపసంహరించుకున్న తర్వాత 1990లో లాడెన్ సౌదీ అరేబియాకు వెళ్ళిపోయాడు. జిహాదీ వీరుడిగా అతనికి స్వాగతం లభించింది. అక్కడ కువైట్ను ఇరాక్ ఆక్రమించుకోవటం లాడెన్ అమెరికాను టార్గెట్ చేసేలా చేసింది. ఇరాక్కు వ్యతిరేకంగా యుఎస్ దళాలను దేశంలోకి అనుమతించాలన్న సౌదీ నిర్ణయాలను లాడెన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అమెరికాకు అమ్ముడుపోయిన సౌదీ రాజులు లాడెన్ను మందలించారు. లాడెన్ కూడా ఆ రాజులపై బహిరంగంగా విరుచుకుపడ్డాడు. దీంతో అతన్ని ఆ దేశం నుంచి బహిష్కరించారు. 1992లో లాడెన్ సూడాన్ వెళ్ళిపోయాడు. అక్కడి నుండి తన తీవ్రవాద కలాపాలు కొనసాగించాడు లాడెన్. అయితే ఆ తర్వాత అమెరికా నుంచి, సౌదీ, ఈజిప్టు నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో సూడాన్ నుంచి కూడా లాడెన్ను బహిష్కరించారు. అక్కడి నుండి లాడెన్ జలహాబాద్, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయాడు. 1996లో ఆగస్టులో అమెరికాపై యుద్ధాన్ని ప్రకటించాడు. 1998లో అమెరికా ఎంబసీల మీద జరిగిన భీకర దాడులలో లాడెన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.
ఆ తర్వాత సెప్టెంబర్ 11, 2001న ట్విన్ టవర్స్పై జరిగిన దాడితో లాడెన్ను అమెరికా టార్గెట్ చేసింది. ఇప్పుడు లాడెన్ డెత్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. లాడెన్ డెత్ సీక్రెట్ విషయంలో ఎన్నో అనుమానాలు, వాటికి సరైన సమాధానాలు మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. అమెరికా చెప్పే కథనం ప్రకారం అబోటాబాద్లో లాడెన్ను చంపేశాము అని చెప్పారు. కానీ నవంబర్ 2, 2007 బెనర్జీర్ భుట్టో అల్ జజీరా ఇంటర్వ్యూ తాను చనిపోవడానికి 2 నెలల ముందు తాను లాడెన్కు సంబంధించిన ఓ విషయాన్ని బయటపెట్టారు. ఆమె చెప్పిన మాటలు, లాడెన్ను చంపేశారు కానీ చంపింది మాత్రం అహ్మద్ ఒమర్ సయ్యద్ షేక్ అని చెప్పింది. అహ్మద్ ఒమర్ సయ్యద్ షేక్ ఎవరో కాదు, లాడెన్ దత్తపుత్రుడు. గ్రూపు గొడవల్లో లాడెన్ను తానే హతమార్చాడని బెనర్జీ భుట్టో చెప్పింది. దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కూడా చెప్పింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆమెను దారుణంగా చంపేశారు. ఈ ఇంటర్వ్యూ కారణం వల్లే ఆమెను చంపేశారు అనిపిస్తుంది. అంటే అమెరికా కాదా లాడెన్ను చంపింది? అమెరికా చెప్పిన ప్రకారం ఒక 3 అంతస్తుల బిల్డింగ్లో ఆపరేషన్ జరిగిందని, చాలా చాకచక్యంగా 3వ అంతస్తులో ఉన్న లాడెన్ తలపై గుండెల్లో 3 తూటాలను దించామని, ఆ తర్వాత వరుస కాల్పులు జరిపామని చెప్పుకొచ్చింది. కానీ లాడెన్ను చంపితే మృతదేహాన్ని ఎందుకు చూపించలేదు? కనీసం ఆ ఆపరేషన్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అయినా ప్రపంచానికి చూపించాలి కదా. అలా చేయలేదు అమెరికా. అందుకు కారణాలేమిటి? మీడియా మరీ బలంగా అడగటంతో వాళ్ళు చెప్పిన సమాధానం, కాల్పులు జరగటం వల్ల అతని ఫేస్ సరిగ్గా కనిపించదు, గుర్తుపట్టలేరు అని. డెడ్ బాడీ ఎక్కడా అని అడిగితే ఆ బాడీని సముద్రంలో సమాధి చేశాం, భూమి మీద సమాధి చేస్తే దానిని పవిత్ర స్థలంగా కొందరు మారుస్తారు అని సమాధానం చెప్పారు. ఇక అబోటాబాద్లోని 3 అంతస్తుల బిల్డింగ్కు చుట్టూ ఉన్న వాళ్ళని ఈ ఆపరేషన్ గురించి అడిగితే వాళ్ళు నవ్వటం మొదలుపెట్టారట. లాడెన్ ఏంటి, ఇక్కడ ఉండడం ఏంటి, అసలు అలాంటి వ్యక్తే ఇక్కడ లేడు అని ఇవన్నీ తూచ్ అంటున్నారు. లాడెన్ను చంపిన సీల్స్ కమాండో ఆపరేషన్లో ఒక్కడైన మ్యాట్ విసోనేట్ రాసిన నో ఈజీ డే బుక్ ఆపరేషన్లోని అసలు విషయాన్ని బయటపెట్టింది. అతను రాసిన ప్రకారం ఆ 3 అంతస్తుల భవనంలోకి మొదటి 2 అంతస్తుల్లో కాల్పులు జరిపి 3వ అంతస్తులోకి వెళ్ళగానే గదిలో ఒక వ్యక్తి కింద పడి ఉన్నాడని, అతని చుట్టూ చేరి మహిళలు ఏడుస్తున్నారు అని, అతనెవరో తెలుసుకోకుండానే ముఖంలో ఛాతిలోకి కాల్చేశాము అని రాశాడు. అంటే అతను లాడెన్ అని వాళ్ళకి కూడా తెలియదు. ఇలా ఆపరేషన్ను కంప్లీట్ చేశారు. అయితే ఆల్రెడీ చనిపోయి ఉన్న లాడెన్ను మళ్ళీ చంపిందా అమెరికా? ఇవే అనుమానాలు ప్రపంచం మొత్తం పాకాయి. అమెరికా ఇలా చేయడానికి కారణాలు ఆ సమయంలో ఒబామా బర్త్ సర్టిఫికేట్ గురించి వాదోపవాదాలు జరగటమేనా? అంతేకాక ఎలక్షన్లు దగ్గర పడడంతో కావాలని ఇలా చేశారా? ఇదంతా చూశాక లాడెన్ను అమెరికా చంపలేదు అనిపిస్తుంది. వీళ్ళు చూసుకుని ఈ టాపిక్ గురించి మరింత సమాచారం అందిస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. అన్నట్లు ఈరోజు 3 వ్యక్తులను సెలెక్ట్ చేసి ఈరోజు వీడియోలో ఆ 3 వ్యక్తులను అనౌన్స్ చేస్తాను అన్నాను కదా. అందులో 2 వ్యక్తులు కాంటాక్ట్లోకి వచ్చారు. ఇంకో వ్యక్తి కోసం మేము ట్రై చేస్తూ ఉన్నాం. అతని మొబైల్ నెంబర్ పనిచేయట్లేదు. అతని కాంటాక్ట్లోకి రాగానే రేపటి వీడియోలో వాళ్ళ 3 విన్నర్స్గా అనౌన్స్ చేస్తాం.